ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటమ్మా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని మీద మీకు నేను కంప్లీట్ నోట్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాయిస్ ఎలాగ వస్తుంది, అఫిర్మేటివ్ నెగేషన్స్ ఎలా వస్తుంది, స్పీచ్ ఎలా రాయాలి, మొత్తం ఇన్స్ అండ్ అవుట్స్ కంప్లీట్ నోట్స్ ని మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసేద్దాం. ఓకేనమ్మా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే టాక్ అబౌట్ యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ది పాస్ట్ బట్ కనెక్టెడ్ ఇన్ ది ప్రెసెంట్. ఆ యాక్షన్ అంట పాస్ట్ లో అయిపోయింది. ఆ యాక్షన్ ఏంటి? పాస్ట్ లో అయిపోయింది. పాస్ట్ లో అయిపోయినా అది ఇంకా ప్రెసెంట్ కూడా కంటిన్యూ అవుతుందంట. ప్రెసెంట్ లో కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉన్నది. పాస్ట్ లో యాక్షన్ అయిపోయింది కానీ ప్రెసెంట్ లో కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా ఉన్నది. అది ఏంటో ఈ డెఫినేషన్ అర్థం మనకు ముందు ముందు ఎగ్జాంపుల్స్ లో మనకు తెలుస్తుంది. సో ప్రెసెంట్ అలా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏది తెలిసి చూపిస్తుంది? ఎక్స్పీరియన్స్ కోసం చెప్తుంది. ఏం చెప్తుందమ్మా? ఎక్స్పీరియన్స్ కోసం చెప్తుంది. ఏదైనా ఒక రిజల్ట్స్ కోసం చెప్తుంది. ఏదైనా రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్స్ కోసం చెప్తుంది. అంటే ఒక యాక్షన్ ఈ రోజే స్టార్ట్ అయ్యి ఈ రోజే కంప్లీట్ అయిపోతే దాన్ని ఎందుకు చెప్పాలి? మనం సింపుల్ పాస్ట్ చెప్పకూడదు. ఎందుకు చెప్పాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్పాలి. అన్నిటికీ మనం అయిపోయిన యాక్షన్ అన్ని కూడా మనం సింపుల్ పాస్ట్ అనేది మనం యూజ్ చేయకూడదు. కొన్నిసార్లు మనం ఎక్కువ శాతం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోనే ఆ కంప్లీట్ యాక్షన్స్ మనం యూజ్ చేయాలి. ఓకేనమ్మా? నీ ఎక్స్పీరియన్స్ కోసం చెప్తుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇంకోటి రిజల్ట్ కోసం చెప్తుంది. ఇంకోటి రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్ కోసం చెప్తుంది. ఇంకోటి ఏం తెలిసి చెప్తుంది? యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫ్యూచర్. యాక్షన్స్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందంట. దానికోసం కూడా చెప్తుంది. అది ఒక్కొక్కటి నేను ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యావ్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి నెగిటివ్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ నాట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అది పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ నాట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అది నెగిటివ్ స్ట్రక్చర్. ఓకేనమ్మా? సో దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఐ అంటే సబ్జెక్ట్ కదా. సో సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది? హ్యావ్. V3 అంటే ఫినిష్డ్. ఆబ్జెక్ట్ అంటే మై హోంవర్క్. ఇక్కడ మనకి ప్రొనౌన్స్ ఏమైనా ఉంటే ఓన్లీ హీ షీట్ ప్రొనౌన్స్ కి హ్యాస్ పెట్టాలి. ఐ వి యూ దే ప్రొనౌన్స్ కి హ్యావ్ పెట్టాలి. ఐ కి హ్యాస్ పెడితే రాంగ్, వి కి హ్యాస్ పెడితే రాంగ్, యూ కి హ్యాస్ పెడితే రాంగ్, దే కి హ్యాస్ పెడితే రాంగ్. సో హీ షీట్ మాత్రమే హ్యాస్ పెట్టాలి. ఐ వి యూ దే కి ఏంటి పెట్టాలి? హ్యావ్ పెట్టాలి. ఇలాంటి ప్రొనౌన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది మనకి రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ దగ్గర. ఓకేనమ్మా? ఇది పాజిటివ్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్. సో అదే ఎగ్జాంపుల్ నెగిటివ్ కూడా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి? పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బై హ్యాస్ నాట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నెగిటివ్ స్ట్రక్చర్. సో సేమ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ నెగిటివ్ స్ట్రక్చర్ ఏంటి రాయాలి? ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఓకేనమ్మా? సేమ్ ఈ షీట్ కి హ్యాజ్, అలాగే ఈ షీట్ కి హ్యాజ్ నాట్. ఐవి యూదేకి హ్యావ్, ఐవి యూదేకి హ్యావ్ నాట్. ఒకవేళ పొరపాటు మీరు వి పెట్టారనుకో హ్యావే, హీ పెడితే హ్యావ్ పెట్టకూడదు. హీ పెడితే ఏంటి పెట్టాలి? హ్యాజ్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. హీ హ్యావ్ పెడితే మళ్ళీ రాంగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక డెఫినేషన్ అంతే. ఇంకా చాలా నోట్స్ ఉంది మనకి, అదంతా ప్రొవైడ్ చేస్తాం. ఇదమ్మా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక నోట్స్. అందరికి ఎక్కడైతే మనకు తెలుస్తుంది, కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇది మాత్రం కాదు, ఇన్ డెప్త్ కూడా ఉంటుంది. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇందాక మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఏది చెప్పుకున్నాం? ఒకటేమొచ్చి ఫినిష్డ్ యాక్షన్ అని చెప్పుకున్నాం, ఒకటేమొచ్చి లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాం, ఒకటేమొచ్చి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫినిష్డ్ వర్క్, ఫినిష్డ్ యాక్షన్, ప్రెసెంట్ రిజల్ట్. ఇంకోటి ఏం చెప్పుకున్నాము? లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? రిపీటెడ్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు బోర్లోకి ఈజీగా అర్థమైపోతుంది. చూడమ్మా, ఫస్ట్ యూసెస్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ ఏంటి? ఫినిష్డ్ యాక్షన్ విత్ ప్రెసెంట్ రిజల్ట్. చూడండి ఎలా ఏంటి అర్థం. దీనికి అర్థం, ఐ హావ్ లాస్ట్ మై కీస్. ఈ యాక్షన్ ఎప్పుడు జరిగింది? పాస్ట్ లో జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది? జస్ట్ ఇప్పుడు జరిగింది. అర్థమవుతుందా? ఐ హావ్ లాస్ట్ మై కీస్, కీస్ ఆర్ మిస్సింగ్ నౌ. అంటే జస్ట్ ఇప్పుడు జరిగిన యాక్షన్ ఏమని చెప్పాలి? మనం సింపుల్ పాస్ట్ చెప్పకూడదు. జస్ట్ ఇప్పుడు జరిగిన యాక్షన్ మనం ఎందుకు చెప్పాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో మాత్రం చెప్పాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏ స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ V3 చెప్పాలి. అలాగే లైఫ్ ఎక్స్పీరియన్స్, మనకు లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్పాలి. లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే హీ హ్యాజ్ నెవర్ ఫెయిల్డ్ ఎగ్జామ్. అదొక ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు వచ్చాడు ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వలేదంట.
అదొక ఎక్స్పీరియన్స్ కింద కదా. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ V3. ఓకేనమ్మా. ఈ నెవర్, ఎవర్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ క్లూ వర్డ్సే. తర్వాత ఏంటి, థర్డ్, యాక్షన్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ స్టిల్ కంటిన్యూ. యాక్షన్ పాస్ట్ జరిగింది, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ హాజ్ వర్క్డ్ ఇన్ ద స్కూల్. ఆమె ఆ స్కూల్లో వర్క్ చేస్తుంది, ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంది, ఇప్పటికి చేస్తుంది కదా. సిన్స్ 2015 అంటే 2015 నుంచి ఇప్పటికి చేస్తుంది. అంటే యాక్షన్ ఎప్పుడు మొదలైంది, 2015లో మొదలైంది. యాక్షన్ ఎప్పుడు మొదలైంది, యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్. సో యాక్షన్ 2015లో మొదలైంది, ఇంకా వర్క్ చేస్తుంది. షీ హాజ్ వర్క్డ్ ఇన్ ద స్కూల్ సిన్స్ 2015. వచ్చిందా, యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ స్టిల్ కంటిన్యూ ఇన్ ద ఫ్యూచర్. మీరు కూడా అంతే అలా చెప్పాలి. సో వీ హ్యావ్ స్టడీ 10th క్లాస్ సిన్స్ జులై. అంతేనా, ఇంకా యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్స్. అంటే రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్ రీసెంట్ గా అయింది. రీసెంట్ గా ది ట్రైన్ జస్ట్ అరైవ్డ్. ఇలా జస్ట్ అని వస్తే ద క్లూ ఏంటి, రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్స్ అని. అర్థమవుతుందా, ది ట్రైన్ జస్ట్ అరైవ్డ్. అర్థమవుతుందా, దీన్ని కూడా ప్రెజెంట్ బోర్డ్ చెప్పాలి. నెక్స్ట్ ఏంటి, రిపీటెడ్ యాక్షన్స్. ఏం చెప్పాలి, రిపీటెడ్ యాక్షన్స్. రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఏంటి, హీ హాజ్ కాల్డ్ మీ 3 times. నన్ను 3 సార్లు పిలిచారు. అర్థమవుతుందా, అతడు హీ అంటే ఎవరు, అతడు నన్ను 3 సార్లు పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు, 3 సార్లు. అంటే యాక్షన్ రిపీట్ అవుతుంది కదా. రిపీటెడ్ యాక్షన్ అంటే ఏంటి, తరచు అవడం. దాన్ని ఏమంటారు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాలి. ఏదైనా ఒక పని మీరు 3-4 సార్లు చేశారనుకోండి, అప్పుడు ఏ స్ట్రక్చర్ చెప్పాలి, మీరు దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి. అర్థమైందా. ఫినిష్డ్ యాక్షన్ కూడా ఎగ్జాంపుల్. ఫినిష్డ్ యాక్షన్ కోసం మీకు జరిగితే మీరు కంపల్సరీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక క్లూ స్ట్రక్చర్ తో చెప్పాలి. లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు చెప్పే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో చెప్పాలి. యాక్షన్ స్టార్ట్ ఇన్ ద పాస్ట్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫ్యూచర్ కోసం చెప్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో చెప్పాలి. తర్వాత రీసెంట్లీ కంప్లీట్ యాక్షన్స్ కోసం చెప్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో చెప్పాలి. ఇదే ప్రెజెంట్ పర్ఫెక్ట్